వన్ టైం వాచ్. ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, సెకండ్ హాఫ్ అంత సూపర్గా అయితే లేదు, కొంచెం నార్మల్గా ఉంది. నందమూరి బిడ్డ మజాకా అన్నట్టు సినిమా అబ్బబ్బబ్బ కళ్యాణ్ రామ్ అతనొక్కడే తర్వాత మళ్ళీ కొట్టాడండి హిట్. ఇంకా లేదండి, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇంకా అన్ని సినిమాలు హిట్ అయినా ఈ సినిమా తర్వాత. ఎందుకంటే తర్వాత ఆయన ఎంచుకునే స్టోరీలు కూడా మంచి స్టోరీలు. అలాగే ఎన్టీఆర్ రావటం ఆడియో ఫంక్షన్కి, అది ఇంకా విజయశాంతి అండి. అండ్ అప్పట్లో కర్తవ్యం విజయశాంతి ఏమో కానీ ఇందులో పరిగెడతా ఉంటుంది. అప్పుడు నేను ఇంకా బొడ్డోని నేను ఏంటి అప్పుడు నేను బొడ్డోని కింద ఇప్పుడు చూస్తున్నా అంటే చాలాసార్లు సినిమా నేను టీవీలో కూడా చూస్తూ ఉంటాను కదా. ఏంటి ఆ విజయశాంతి అయినా తినా ఇంతలా పరిగెడుతుంది, ఏజ్ అయిపోయింది, ఏంటి మొగుళ్ళు లేరా పిల్లలు లేరా అని యూట్యూబ్లో చూపెడతా ఉంటారు. అసలు ఇంకా పెళ్ళే చేసుకోలేదేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది. లాస్ట్ వరకు అయితే సెంటిమెంట్ అండి మెయిన్. సినిమా సెంటిమెంట్ ఏదో కాల్చుకుంటారు, ఇదంతా పోలీస్ డ్రాప్ సినిమా, ఫైటింగ్ సినిమా, రక్తపాతం సినిమా అనుకుంటున్నారు. కాదండి, అబ్బాబా చెప్తున్నాను ఉండండి, మీకు అది కాదు చెప్తున్నాను. మదర్ సెంటిమెంట్ పండించారండి నిజంగా, చాలా ఎక్సలెంట్. ఇంతకుముందు సినిమాలో ఏంటి నిజం సినిమా, ఆ సినిమా, ఈ సినిమా, అమ్మ సినిమాలో చాలా వచ్చినాయి. ఏ సినిమాకి ఈ సినిమా అయితే పోల్చొద్దండి. మదర్ సెంటిమెంట్ అయితే సూపర్. తల్లి బిడ్డలు ఖచ్చితంగా చూడాలని సినిమా, పిల్లలు ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూపిస్తేనే తర్వాత ఇంకా అమ్మ మీద ఇంకా ప్రేమ పెరుగుద్ది. ఏదో పిల్లలకి అమ్మని వదిలేస్తారు, అవి చేస్తారు, అలాంటి సినిమా చూస్తే అమ్మ మీద ప్రేమ ఖచ్చితంగా పెరుగుద్దండి. మంచి సినిమా చూసినైతే నాకు తృప్తి అయితే కలిగింది. కళ్ళని నీళ్ళు ఏంటి మొగుడైనా కళ్ళ నీళ్ళు రాలేదేమో కానీ ఆడవాళ్ళు అయితే ఏడుస్తారు లోపల, ఆడవాళ్ళు అయితే లోపల ఏడుస్తారండి. నాకైతే అంటే వస్తాయి అనుకోండి, కవర్ చేసుకుంటాం మనం మొగుడు కదా. హిట్ అవుతుందండి. ఇంకేం చెప్తున్నాను, ఇంకా ఎన్టీఆర్ చెప్పండి తిరిగి ఉండదు అని మీరు అనుకోవద్దు. సేమ్ అదే జరిగింది. సినిమా కూడా లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఒక తల్లి సెంటిమెంట్, ఒకలా ఎక్కడైనా ఏదైనా ముసలి దగ్గర ఉంచేసిన తల్లిని, ఏ దూరంలో వదిలిన తల్లిని అయితే తీసుకొచ్చి దగ్గర చేర్చుకుంటారు ఈ సినిమా చూస్తే.